पार्लिमेंट समावेशाలు ప్రారంభమయ్యాయి। ప్రస్తుతం మోదీ మాట్లాడుతున్నారు। లైవ్ చూద్దాం। और जब वैक्सीन बाहु पर लगती है तो आप बाहुबली बन जाते हैं और कोरोना के खिलाफ लड़ने के लिए बाहुबली बनने का एक ही उपाय है कि आपके बाहु पर वैक्सीन लगवा दीजिए। अब तक 40 करोड़ से ज़्यादा लोग कोरोना के खिलाफ लड़ाई में बाहुबली बन चुके हैं। आगे भी बहुत तेज गति से इस काम को आगे बढ़ाया जा रहा है। ये पैंडेमिक ऐसी महामारी है जो पूरे विश्व को अपनी चपेट में लिया हुआ है, पूरी मानव जात को अपनी चपेट में लिया हुआ है। और इसलिए हम चाहते हैं कि संसद में भी इस पैंडेमिक के संबंध में सार्थक चर्चा हो, सबसे प्राथमिकता देते हुए इसकी चर्चा हो और सारे व्यवहारू सुझाव सभी माननीय सांसदों से मिले ताकि पैंडेमिक के खिलाफ लड़ाई में बहुत नयापन भी आ सकता है, कुछ कमियां रह गई हो तो उसको भी ठीक किया जा सकता है और इस लड़ाई में सब साथ मिलकर के आगे बढ़ सकते हैं। मैंने सभी फ्लोर लीडर से भी आग्रह किया है कि अगर कल शाम को वे समय निकालें तो पैंडेमिक के संबंध में सारी विस्तृत जानकारी उनको भी मैं देना चाहता हूं। तो हम सदन में भी चर्चा चाहते हैं और सदन के बाहर भी सभी फ्लोर लीडर से, क्योंकि लगातार मैं मुख्यमंत्रियों से मिल रहा हूं, अलग अलग फोरम में सब प्रकार की चर्चा हो रही है, तो फ्लोर लीडर से भी मैं चाहता हूं कि सदन चल रहा है तो एक सुविधाजनक होगा तो रूबरू मिलकर के उसकी बात होगी। साथियों, ये सदन परिणामकारी हो, सार्थक चर्चा के लिए समर्पित हो, देश की जनता जो जवाब चाहती है वो जवाब सरकार को देने की पूरी तैयारी है। मैं सभी माननीय सांसदों से, सभी राजनीतिक दलों से आग्रह करूंगा कि वो तीखे से तीखे सवाल पूछें, धारदार सवाल पूछें, लेकिन शांत वातावरण में सरकार को जवाब का मौका भी दें ताकि जनता जनार्दन के पास सत्य पहुंचाने से लोकतंत्र को भी ताकत मिलती है, जनता का भी विश्वास बढ़ता है और देश की गति भी तेज होती है प्रगति की। साथियों, ये सत्र अंदर की व्यवस्था पहले की तरह नहीं है, सब साथ बैठ करके काम करने वाले हैं, क्योंकि करीब करीब सबका वैक्सीनेशन हो चुका है। मैं फिर एक बार आप सभी साथियों का बहुत बहुत धन्यवाद करता हूं और आपसे भी आग्रह करता हूं, आप खुद को संभालिए और हम सब मिलकर के देश की आशा आकांक्षाओं को पार करने के लिए साथ मिलकर प्रयास करें। बहुत बहुत धन्यवाद साथियों। तो आपने सुना పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడింది మనం విన్నాం। వ్యాక్సినేషన్ మాత్రమే మనల్ని బాహుబలిగా మార్చగలదని, విజయవంతంగా కరోనాను ఎదుర్కొంటున్నామని ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు। అలాగే 11 గంటలకి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి। పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని కోరుకుంటున్నానని కూడా మోదీ అన్నారు। 11 గంటలకి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి। అయితే చర్చ రచ్చ బిల్లుల్ని ఆమోదించుకునేందుకు ప్రభుత్వం వ్యూహాలేంటి, ప్రభుత్వ వైఫల్యాలు, పెట్రోల్ రేట్లు, రైతుల సమస్యలతో పాటు అనేక అంశాలపై ప్రతిపక్షాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి। ఈసారి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ మరింత హీట్ ఎక్కబోతోంది।
సెకండ్ వేవ్ తర్వాత తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే కరోనా ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న ధరలు, కరోనా కట్టడి, వ్యాక్సిన్ సప్లైలో కేంద్రం విఫలమైందని ఇప్పటికే విమర్శలు కురిపిస్తున్న విపక్షాలు ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఆలోచనలో ఉన్నాయి. అయితే ప్రతిపక్షాల విమర్శల్ని అదే స్థాయిలో తిప్పికొట్టడానికి ఇటు అధికార పక్ష ఎంపీలు సైతం రెడీ అయ్యారు. మరోవైపు ఇటీవలే తిరుపతి నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన గురుమూర్తి ఇవాళ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల తొలి రోజే వాయిదా తీర్మానాలతో హోరెత్తిపోయింది. పెట్రోల్ ధరలపై విపక్షాలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్సభను ధరల పెరుగుదల అంశం ఇవాళ కుదిపే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ధరల పెరుగుదలతో పాటు కరోనా వ్యాక్సినేషన్, ఆర్థిక వృద్ధి పతనంపై వాయిదా తీర్మానాలిచ్చాయి. ఈ రోజు సమావేశాల్లో చర్చ జరుగుతుందా, రచ్చ జరగబోతోందా? బిల్లుల్ని ఆమోదించుకునేందుకు ప్రభుత్వం వ్యూహాలేంటి? ప్రభుత్వ వైఫల్యాలు, పెట్రోల్ రేట్లు, రైతుల సమస్యలతో పాటు అనేక అంశాల మీద ప్రతిపక్షాలు ప్రతి వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి. ఈసారి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ మరింత హీటెక్కబోతోంది. సెకండ్ వేవ్ అనంతరం తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే కరోనా ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న ధరలు, కరోనా కట్టడి, వ్యాక్సిన్ సప్లైలో కేంద్రం విఫలమైంది అని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇవే అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచనలో ఉన్నాయి. అయితే ప్రతిపక్షాల విమర్శల్ని అదే స్థాయిలో తిప్పికొట్టడానికి అధికార పక్ష ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నారు.